హాయ్ హలో మనము ఈరోజు సముద్ర ప్రవాహాల గురించి తెలుసుకుందాము. సముద్ర ప్రవాహాలు మహాసముద్రాలను బట్టి ఉష్ణ ప్రవాహాలని, శీతల ప్రవాహాలని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉష్ణ ప్రవాహాలు, కుదేశీయ ప్రవాహాలు, ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహాలు, ఉత్తర పసిఫిక్ ప్రవాహాలు, తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహాలు, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం యొక్క శీతల ప్రవాహాలు, వేసవి ప్రవాహాలు, అలాస్కా ప్రవాహాలు, కాలిఫోర్నియా ప్రవాహాలు, దక్షిణ మహాసముద్రం యొక్క ఉష్ణ ప్రవాహాలు, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహాలు, దక్షిణ మహాసముద్రం యొక్క శీతల ప్రవాహాలు, పశ్చిమ పవనాలు మరియు పెరు ప్రవాహాలు, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహాలు, గల్ఫ్ ప్రవాహాలు, ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క శీతల ప్రవాహాలు, లాబ్రాడార్ ప్రవాహాలు, గ్రీన్లాండ్ ప్రవాహాలు, కెనరీ ప్రవాహాలు, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉష్ణ ప్రవాహాలు, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహాలు, బ్రెజిల్ ప్రవాహాలు, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క శీతల ప్రవాహాలు, బెంగుళా ప్రవాహాలు, పశ్చిమ పవన ప్రవాహాలు, ఉత్తర హిందూ మహాసముద్రం యొక్క ఉష్ణ ప్రవాహాలు, ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహాలు, సోమాలియా ప్రవాహాలు. దీనికి శీతల ప్రవాహాలు లేవు. దక్షిణ హిందూ మహాసముద్రం యొక్క ఉష్ణ ప్రవాహాలు, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహాలు, అంగులాస్ ప్రవాహాలు, దక్షిణ హిందూ మహాసముద్రం యొక్క శీతల ప్రవాహాలు, పశ్చిమ పవన ప్రవాహాలు, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహాలు. వీటిలన్నింటినీ ఒక కోడ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనము కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.